హలో ఎవ్రీవన్. అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఎక్కడికైనా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరమో లేదు. అప్లికేషన్ ఫీజు కూడా మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏమిటి, డేట్స్ ఏమిటి, ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సాలరీ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుందమ్మా. ఎక్కడ గాని మీరు అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఇంటర్వ్యూ అనేది 16థ్, 18థ్, 19థ్ అమ్మ. ఈ మంత్ 16థ్, 18థ్, 19థ్ ఈ 3 డేస్ మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఏ డేట్‌లో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, సాలరీ ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆన్ 16థ్ జూలై. కాబట్టి మీకు 16థ్ జూలైన ఏ పోస్ట్‌కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సాలరీ ఎంత ఇస్తున్నారు, పొజిషన్ అంటే ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు 16థ్ మాత్రం ఈ పోస్ట్‌కి మాత్రం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేసి, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేసి ఈ 3 రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో అన్ని రోజులు కూడా కలిపి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అది కూడా సైన్స్ గ్రూప్‌లో. కొన్ని పోస్టులకి ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేసి, ఎంఎస్సీ ఫిజిక్స్ అనేసి, డిప్లొమా అనేసి కొన్ని పోస్టులకి వివిధ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. అవి ఏమి అనేసి మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు అర్హత ఉంటే డైరెక్ట్‌గా మీ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. సో తర్వాత చూడండి మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అని 18థ్ జూలై. కాబట్టి 18థ్ జూలైన ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, సాలరీ ఎంత ఇస్తున్నారు, డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ కింద కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను పీడిఎఫ్ లింకు. ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆన్ 19థ్ జూలై. కాబట్టి 19థ్ జూలైన ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఆ రోజు ఏ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సాలరీ ఏమిటి, డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. మీకు అర్హత ఉందా లేదంటే ఐ మీన్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా అనేసి ఒకసారి చెకింగ్ అయితే చేసుకోండి. సో మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగిందమ్మా. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ రీసెర్చ్ అసోసియేట్ ఇన్ 35 ఇయర్స్. కాబట్టి 18 ఇయర్స్ నిండింది అంటే చాలమ్మా మీకు. 18+ ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టెన్యూర్ అమ్మా. సో ఈ పోస్ట్ అని కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీకు 1 ఇయర్ పాటు ఇక్కడ మనకి వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి ఇంటర్వ్యూ టైమింగ్స్ ఏమిటి, డేట్స్ ఏమిటి, ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ చూడండి వాళ్ళకి ఇంటర్వ్యూ ఫర్ ఫెలోషిప్ చూసుకోండి. మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకోండి. ఈరోజు మీకు జూలై 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. సో ఇక్కడ చూడండి మీకు ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం కూడా క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఇంటర్వ్యూ ఫర్ ది పొజిషన్ ఆఫ్ రీసెర్చ్ అసోసియేట్, ఎస్పీఎఫ్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఫర్ డీటెయిల్స్ గివెన్ బిలో ప్యూర్లీ ఇన్ టెంపరరీ బేసిస్. కాబట్టి ఈ ఉద్యోగాలు మనకి టెంపరరీగా కాంట్రాక్ట్ బేసిస్ కింద వీళ్ళైతే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ టెన్యూర్ సంబంధించి ఆ డేట్స్ మీకు ఇంకా ఐ మీన్ కాంట్రాక్ట్ బేస్ విధానంలో కాబట్టి 1 ఇయర్ పాటు సో మీకు 2 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా మీకు అయితే పొడిగించే అవకాశం అవుతుందమ్మా. చూడండి మీకు 16థ్, 18థ్, 19థ్ అమ్మా. సో 3 డేస్ మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మేబీ 17థ్ మీకు హాలిడే ఉండొచ్చు. చూడండి మీకైతే చూడండి క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది 9 AM. కాబట్టి మీకు మార్నింగ్ 9 AM కంతా మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ 3 డేస్. మరి అడ్రస్ ఏమిటంటే ఇక్కడ చూడండి అడ్రస్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ ది బోర్డ్ రూమ్ ఆఫ్ ఎఫ్ఆర్ఐ మెయిన్ బిల్డింగ్, పీవై న్యూ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డెహ్రాడూన్ 248806. సో ఇది మా అడ్రస్. ఓకేనా. ఈ అడ్రస్‌లో మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డైరెక్ట్‌గా మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది ఎవరికైనా అటవీ శాఖలో ఉద్యోగం చేయాలి అని ఎవరికైనా ఆసక్తి ఉంటే వాళ్ళకి మంచి అవకాశం. కాబట్టి అందరూ పడితే ఉపయోగించుకోండి. సో ఇది వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.